guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తీసుకొచ్చాం 1000 చిప్స్ ని అండ్ ఈ వీడియోలో వీటినన్నిటిని ఓపెన్ అయితే చేయబోతున్నాము. సో దీంట్లో ఏం క్రేజీనెస్ ఉందని చెప్పేసి మీరైతే అనుకుంటారు కావచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు ఏవైతే చిప్స్ ప్యాకెట్ చూస్తారో ఇవన్నింటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాయ్ అయితే మనకు రావడం జరుగుతుంది. కొన్నిట్లలో డబ్బులు కూడా వస్తాయట. సో మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, 3 years బ్యాక్ మేము దగ్గర ఒక 500-800 చిప్స్ ప్యాకెట్స్ ని తీసుకొచ్చి అన్నిటిని ఇప్పి ఆ తర్వాత దాంట్లో ఏమేమి వెళ్ళాయి అని చెప్పేసి మీకైతే చూపెట్టినాం కదా. సో ఈ వీడియోలో మొత్తం ఏకంగా 1000 చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. వీటిని అన్నింటినీ ఇప్పి దాని లోపల మనకి ఏ టాయ్స్ వస్తాయి, పైసలు వస్తాయా రావా, అంతేకాకుండా అసలు ఏమేమి వస్తాయని చెప్పేసి మీకైతే చూపెట్టబోతున్నాము. అండ్ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంకోటి చెప్తావు నాంట్లో ఏమవుతావు చూస్తా. నేను ఒకటి ఇప్పినా, నాకేమొచ్చిందంటే బ్రేస్లెట్ వచ్చింది, సంథింగ్ డిఫరెంట్ ఉన్నది బోయ్ అని చెప్పేసి. పని మొత్తం ఇదే పని దారి. ఈ చిప్స్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే బ్రాండ్ తెచ్చినాం అనుకోండి, ఒకవేళ అన్నిటిలో సేమ్ గిఫ్ట్లు వస్తాయేమని చెప్పేసి మేము ఏం చేసినామంటే 200-300 ఒక్కొక్క బ్రాండ్ అయితే తీసుకొచ్చినాం అనమాట. టోటల్గా దీంట్లో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయా? 1 2 3 4 బ్రాండ్లునే. ఒకటి వచ్చేసి ఖజానా అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా తీసుకొచ్చినాము. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే అవిట్లో చిప్స్ వస్తాయి కదా, దీంట్లో చిప్స్ రావు, మొత్తం ప్రైజే. దీంట్లో ఎట్లా చూపిస్తా. దీంట్లో ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్ మళ్ళీ ఇప్పాలి. ఇట్లా పేపర్ వస్తుంది. ఈ పేపర్ లా ఏదో గిఫ్ట్ ఉంటది. ఏమున్నా చెప్పనా దీంట్లో? ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఈ చిప్స్ ప్యాకెట్ లో మనకి ఏమొస్తుంది తెలియదు కదా. వీటిలో స్పెషల్ గా మొత్తం ఇవే వస్తాయి. చెవుకు పక్కున్నాయి. నా కొడుకోపోయినా పెట్టి పెట్టాలి. దీనికేమో కమ్మలు వచ్చినాయి. ఇడుకున్నారా? ఒకటేగా రకరకాల గిఫ్ట్. చాక్లెట్ వచ్చింది, ఆరెంజ్ అని చెప్పేసి చాక్లెట్ వచ్చింది, ఆరెంజ్ క్యాండీ అట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ చిప్స్ ప్యాకెట్లు ఇట్లా మొత్తం ఏమి వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి, తర్వాత లాస్ట్ కు ఈ ఖజానా అని చెప్పేసి ఏవైతున్నాయో వీటిని ఇప్పి మొత్తం ప్రైజ్లే ఇటువంటి అన్నీగా. బాబాయ్ డాష్ బటన్ ఇక మీరు చూడవచ్చు. దీంట్లో బాబాయ్ ఉన్నాడు, చూపెట్టనా? నాకు తెలిసి ఇవన్నీ చిప్స్ ప్యాకెట్లని ఆల్రెడీ. అరే నాకు తెలిసి ఇవన్నీ చిప్స్ ప్యాకెట్ కనుక గట్టి లీడర్లు ఎత్తేసినాం అనుకో వానికి ఏం కాదు కదా. దీంట్లో ట్రైన్ వెళ్ళింది. ఇట్నే మనం ఏం చేద్దామంటే అన్నిటిని ఇప్పుదాము. ఇప్పిన తర్వాత మీకు చూపిస్తా ఏంది ఏం కదా అని చెప్పేసి. మనం ఏమేమి బ్రాండ్లు వాడుతున్నాము అంటే ఫస్ట్ వచ్చేసి ధమాకా పాపులర్ అట, ఈ గ్రీన్ కలర్. అండ్ ఇవేంటి అదేంటిరా ఏం బ్రాండ్ అది? రింగ్సా? ఇది వచ్చేసి ఏంటంటే సీటాప్ టైమ్ వాచ్, అమేజింగ్ వాచ్ అట. మొత్తం వాచ్లు వస్తాయి కావచ్చు. ఇలా ఎన్ని రకాల వాచ్లు వస్తాయో చూద్దామా. నెక్స్ట్ ఇదేంటిదిరా? జేసీబీయా? చిప్స్ పేరు జేసీబీయా? ఏంటి అంటే దీని పేరు జేసీబీ. దీంట్లో కూడా చాక్లెట్ వెళ్ళింది. కిక్ బాల్స్ అట, కిక్ బాల్స్. ఇలా కూడా అదే ఉంది. వీనికి కూడా పొక్కున్నట ఉన్నది, ఇంకా పొక్క కనబడుతుంది. గట్టి కొత్తకు మీకు అందరికి తెలిసిందే, చెవుకు పొక్కుందా అంటే చెప్పరే. ఇదేమో డుమ్ము చెప్పరి, ఇదేమో బక్క చెప్పరి.
ఈ రెండిట్లో సర్టిఫైడ్ చెప్పలేదో కామెంట్ చేయరు. నాకు లేదు. మొత్తం 4 రకాల బ్రాండ్స్ అయితే తీసుకొచ్చినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చేసి రింగ్స్ టాయ్ ట్రైన్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి టైమ్ వాచ్ అని చెప్పేసి ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేసీబీ అట, ఇవి పింక్ కలర్ ఇవి ఉన్నాయి. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఎంజాయ్ టాయ్ ధమాకా పాపడ అని ఉన్నది. అవి వచ్చేసి ఇన్ని అవుతున్నాయి. కూరగాయల చేతిలో మీరు ఏవైతే చూస్తారో అవి స్పెషల్ గిఫ్ట్లే అవి. సో దాంట్లో దాని పేరు ఏం పేరు ఖజానా కదా, ఖజానా అని చెప్పేసి 4 ప్యాకెట్లు అవి ఉన్నాయి. సో మొత్తం ఇవన్నిటిని మనం ఈ వీడియోలో అన్రాప్ అయితే వేయబోతున్నాం. చూద్దాం దేంట్లో ఏం వెళ్తాయి ఏం కథ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ మీరు కూడా ఈ గిఫ్ట్లు వచ్చేటి కొనరా లేదా కామెంట్ అయితే వేయరు, ఓకేనా? సో ఫటాఫట్ పడరి ఎవరైతే ఇప్పేవారికి ఇవి కొంచెం ఉన్నాయా? నాకైతే ఇట్లా వచ్చినాయి. ఇవి రింగ్స్ ఇస్తే రింగ్ లెక్కనే వచ్చినాయి. దీంట్లో బొమ్మలు కూడా వచ్చినాయి. 3 4 దాని ట్రైన్లే ఉన్నాయి. ట్రైన్ బొమ్మలు వచ్చినాయి. ఇలా బొమ్మలైనా ఒక సైడు చాక్లెట్లు దాంట్లోనేమో మొత్తం ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి అన్నీ కూడా. అండ్ టాయ్స్ వచ్చేసి ఏమవుతున్నాయి అంటే చాక్లెట్లు వస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ వస్తున్నాయి. ఏమో మొత్తం వాచ్లే అన్ని ఏమొస్తున్నాయి. బాలు ఏమొచ్చింది బొంగరం వాచే కానీ ఇది చేతి పెట్టుకున్నాయి, గీడి పెట్టుకున్నాయి, ఏలు పెట్టుకున్నాయి. ఉంగరమే ఉంగరమా కొత్తల సంసారం మా ఇద్దరు. మీరు ఒక పని చేసేది ఇలాంటి ఏమొస్తున్నాయి మొత్తం చాక్లెట్లు. ఈ గిఫ్ట్లు ఏవైతే ఇవిట్లో వెళ్తున్నాయో ప్రతి ఒక్క దాంట్లో వెళ్తలేవు. కొన్నిట్లలో వెళ్తున్నాయి, కొన్నిట్లలో వెళ్తలేవు. మళ్ళీ కొన్నిట్లలో మొత్తం ఎట్లా అంటే తినేటి వెళ్తున్నాయి. బిస్కెట్లు కావచ్చు, అంతేకాకుండా చాక్లెట్ అవోటి ఇవోటి వెళ్తున్నాయి. ఇలా అడుగునట్టు వెళ్తున్నాయా? లాస్ట్కి ఏం చేద్దామంటే ఇవన్నిటిని కంపైల్ చేద్దాము. అంటే ట్రైన్లో ఒకవేళ ఈ ట్రైన్ లేదు అనుకో ఇటువంటి ట్రైన్లు ఎన్ని వెళ్ళినాయి, బిస్కెట్ వెళ్ళింది అనుకో ఇటువంటి బిస్కెట్లు ఎన్ని వెళ్ళినాయి అని చెప్పేసి ఆ తర్వాత మీకు చూపిస్తా. అండ్ ఇంకో విషయం ఏం చేస్తున్నాము అంటే ఇలా ఏవైతే ఇవి చిప్స్ వెళ్తున్నాయో ఇవన్నిటిని కూడా ఈ విధంగా ప్యాక్ అయితే చేస్తున్నాము. ఈ ప్యాక్ చేసిన చిప్స్ని ఏం చేస్తాము అంటే మీకు అందరికీ తెలిసిందే, ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ వండినా సరే లేకుంటే ఏదైనా తయారు చేసినా సరే ఏం చేసినా కానీ ఇట్లా ప్యాక్ చేసుకుపోయి ఒక దగ్గర ఇచ్చొస్తాం కదా. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు ఇటుకబట్టి వాళ్ళు. సో అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకైతే ఇవి తీసుకొని ఇచ్చేద్దాం సరేనా? అరే గిన్నెని కట్ట కొన్ని కట్టు, మళ్ళీ అందరికీ రావు. అరే ఇన్ని కట్టకుర్రా, సగం కట్టురు, గిన్నెని కట్టుర్రి, మళ్ళీ అందరికీ రావాడా సరేనా? కవర్ వస్తాం మస్తు తీసుకొచ్చిన వీటిని ప్యాక్ చేసుకొని తీసుకొని వాళ్ళకి ఇచ్చేద్దాం. అన్నేమో కానీ ఇవిట్ల వాసన అయితే గొప్ప ఉంటుంది. మొత్తం ఏం వాసన వస్తుందంటే కేచప్ ఉంటుంది కదా, ఆ కేచప్ వాసన వస్తుంది మొత్తం. ఫ్లేవర్ వస్తుంది. తింటేనా మరి కోసినాయని గిడ మీద పెడుతుర్రా? సగమే ఇప్పిండేవాడు వంగలేనాడు, కూరగాడే కావచ్చు. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఇది ఒక్క షీటు అంతే గలీజ్ అనిపిస్తుంది. అది అరే దీనికైతే ఓన్లీ టాయ్స్ తీస్తున్నారు, అవి కురుకులు వారేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏటరగాలకు ఛాన్స్ దొరుకుతుంది. కింద పడ్డే ఎత్తురు కావచ్చు అది అని చెప్పేసి ముందే చెప్తున్నా, మీకు ఛాన్స్ ఇవ్వకుండా. తట్టలా కాకుండా కింద పడ్డ ఒక్క రింగ్ కూడా కవర్లో ఎత్తలేము.
చూపి కింద పడే అన్ని వీటిలో బొమ్మ కూడా లేదురా ఒక్క షీట్ మొత్తం ఖరాబ్ అయింది వచ్చింది ఇలా టాయ్స్ కూడా లేవు బండి తినకుర్రి అడ్డమైన కంపెనీలు పీక్తారు ఇవరి దాకా ఖరాబ్ అయింది ఒకటి ప్యాకెట్ వచ్చిందని చెప్పినా కదా అది ఇస్తున్నాము బాగా ఇవి తీసుకో ఖరాబ్ అయినాయి తీసుకో ఎన్ని తీసుకో తీసుకో దోశలు పట్టు తీసుకోయే ఫ్రీయే పైసలు ఏమొద్దు గడ్డి దాదా చిప్స్ ప్యాకెట్ నిజంగా మస్తు టైం పడుతుంది అనుకున్నా ఎక్కువ టైం ఏం పట్టలేదు దగ్గర గంటన్నర టైం పట్టింది గంటన్నర మొత్తం అన్నీ కూడా ఇప్పుడైతే అయిపోయింది ఇక మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం లోడ్ అయింది వీడిది ఇవన్నీ తీసుకోవాలి నేను చెప్పిన ఇటుక బట్టి దగ్గర పిల్లలు ఉంటారని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చొస్తాము నెక్స్ట్ ఇంకొక పని ఏంటిది అంటే ఇప్పుడు లాస్ట్లో ఖజానా అని చెప్పినా కదా మొత్తం ఇలా అన్ని గిఫ్ట్లే ఉంటాయి వేరే చిప్స్ కి ఏం రావు సో ఇప్పుడు వీటిని అయితే ఇస్తాను ఇక బాబాయ్ ఖజానా కలిగి వేసుకో గాజులు ఖజానా ఇప్పుతుంటే ఇలా పీకలు వస్తున్నాయి ఈ పీకలు ఘోరంగా అంటే ఘోరంగా సప్పుడు వస్తున్నాయి ఇవిగో చూడు ఇది బాగా వస్తుంది అన్నిటికంటే ఇది ఎక్కువ వస్తుంది బంగారు చైన్ బంగారు గాజులు 150 రూపాయలు ఒకటే గాజులు బంగారు గాజులు 150 రూపాయలు ఒకటే దాంట్లో మా చెల్లెకి ఇప్పుడే కొనిస్తున్నా చెల్లెనంటే చెల్లె నువ్వు డేంజర్ ఒకటి యాపిల్ మాడల్ మా చెల్లె మాడల్ ఇంకోటి ఇంకోటి ఫ్రెండ్స్ అట ఇంకోటి ఇంకా దీని పట్టది దీనికి చూడు మా కోడలకు గాజులు కోడలకు నీకు కాదురా కోడలు మా చెల్లెళ్ళ ఆడపిల్ల ఇగో అరే ఇగో ఇదిగో చీర కట్టుకున్నాడు దగ్గర ఇంకొక 2 గంటలు కష్టపడ్డ తర్వాత దీంట్లో ఏవైతే టాయ్స్ వచ్చినాయో మనం 1000 ప్యాకెట్స్ని విప్పిన తర్వాత ఆ తర్వాత
ఖజానా ప్యాకెట్లు 4 ఉన్నాయి కదా, అవన్నిటిని ఇప్పిన తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు. ఇక్కడ మీరు ఏవైతే చూస్తారో ఇవన్నీ కూడా చాక్లెట్స్, ఫుడ్ ఐటమ్స్ అయితే వెళ్ళినాయి. అండ్ బ్యాక్ సైడ్లో మీరు ఏవైతే చూస్తారో అవన్నీ కూడా టాయ్స్ అయితే వెళ్ళినాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు ఏం వెళ్ళినాయి ఏం కదా ఒక్కొక్కటి మీకు అదే చెప్తా. స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే ఇటువంటి ఒక చాక్లెట్ అయితే వచ్చింది తమాషా అని చెప్పేసి. దీన్ని ఇప్పినాం అనుకోండి, దీని లోపల ఇటువంటి జెల్లీస్ అయితే ఉన్నాయి. ఇగో జెల్లీ ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. గబ్బు అంతటా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటిది ఆరెంజ్ అని వచ్చింది. చాలా చాక్లెట్లు వచ్చినాయి. ఇవి ఎన్ని అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 26 ప్యాకెట్లలో ఓన్లీ ఇవే చాక్లెట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ చాక్లెట్ కనుక మీరు చూసినట్లయితే వచ్చేసి గ్రీన్ యాపిల్ ఉన్నది. ఇది ఒరిజినలా కాపీయా మనకైతే తెలియదు. సో దీన్ని కూడా మిప్తా. ఇక చాక్లెట్ వచ్చేసి లోపల ఇట్లున్నది ఆకుపచ్చ కలర్. ఓకే, ఇంతకుముందు దానికంటే కొద్దిగా మంచిగా ఉంది. ఎన్ని వచ్చినాయి అంటే 1, 2, 3, 4, 5, 6, 34 వచ్చినాయి మొత్తం. తిని ఇది ఒక్కటే వచ్చింది చాక్లెట్. ఎట్లా చూద్దాం. ఇంకోటి ఉన్నారా, దీని పేరేం పేర్రా, ఏందో బొజోరా అని ఉన్నది, బొజోరా. సో దీన్ని అయితే తిప్పుతున్నా. లోపల మంచిగా ఉంది, క్రీమ్ లెక్క. బాగా దీని ఎంసిల్ ఎంసిల్ ఎక్కడ ఉంది. ఓకే ఓకే, 2 వచ్చినాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డయేరియో అన్నది. ఈ చాక్లెట్ రెడ్ కలర్ ఇవి వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. ఆ తర్వాత ఇటువంటి అన్ని ఏంటి జెల్లీ, ఇది కూడా జెల్లీలు వచ్చినాయి. అండ్ అయ్యో ఈ చాక్లెట్లు బాగా వచ్చినాయి. ఇవి మా వాళ్ళు ఇప్పటిప్పుడు తిన్నారు, ఇప్పుడు తిన్నారు. ఇంతకుముందు చాక్లెట్ ఇప్పినాయి కదా, సేమ్ అసోంటిదే. దీంట్లో కూడా సేమ్ అదే జెల్లీ బాగా తిన్నారు ఇవి. జెల్లీ లెక్కనే ఉన్నాయి కానీ వేరే ఉన్నాయి, ఇంకా జర వేరే టేస్ట్. అంతే ఇట్లా మురిగిపోయిన వస్తున్నాయి. అరే ఇవి అవేరా ఇప్పుడు ఇప్పినా గ్రీను ఎంసిల్, ఇది బ్లూ కలర్ ఎంసిల్. అయ్యో ఇది వంకాయ కలర్, సేమ్ బ్రాండ్ కాకపోతే డిఫరెంట్ కలర్స్ లో వచ్చినాయి. మంచిగా ఉందిరా, నిజంగా మంచిగా ఉంది. ఇది కూడా మంచిగా ఉంది, వేరే టేస్ట్. ఇంకో పండుగ. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ చాక్లెట్ ఉంటాయి కదా, దానికి ఇవి కాపీ అన్న తెలిసి కోకో బౌన్స్ అన్న ఇది వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చినాయి ఇవి. ఆ తర్వాత ఏదో బిస్కెట్లు వచ్చినాయి. బిస్కెట్లు 1, 2, 3, 4, 5, 6, 7. ఇది చిప్స్ ప్యాకెటే 5 రూపాయలు కావచ్చు. దీంట్లో 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వచ్చిందండి. ఒకటే బిస్కెట్ 5 రూపాయలు. అది ఒకసారి చూద్దాం ఎట్లా టేస్ట్. 5 రూపాయలు ఒక్క బిస్కెట్. అబ్బో లుక్ వైజ్ మాత్రం మస్తు ఉంది. అడగ కనబడుతుంది. కాంకరా రావుతున్నా వెళ్ళినట్టున్నదే. అంటే గట్టిగా ఉన్నది మొత్తం, ఇంకా పసలేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఏంటిది అంటే దీని పేరే లేదు, దీని మీద బ్రాండ్ పేరు. సో ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. SR 25 సేమ్ బిస్కెట్ కలర్, అది కవర్ వేర్ అంతే. ఆ తర్వాత మ్యాంగో చాక్లెట్ వచ్చినాయి, మస్తు వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 19 వచ్చినాయి. నెక్స్ట్ ఇవి స్నో కోన్ 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. ఆ తర్వాత కిక్ బాల్స్ జెల్లీ కూడా, కాకపోతే ఫ్లేవర్ వేరే. ఇది గోవా, అది సేమ్ మొత్తం సేమే ఆల్మోస్ట్. అది వేరే ఫ్లేవర్, ఇది వేరే ఫ్లేవర్ జరగట్టు. ఓ డార్క్ ఫ్యాంటసీని కాపీ కొట్టేసి మొత్తం డార్క్ బ్రావ్ అనమాట. ఇష్టం సేమ్ అదే చాక్లెట్ కావచ్చు. అదే అదే బిస్కెట్ కెచప్ అదేనా? ఇది చెప్పలేను. 25 స్టార్ 5 స్టార్ మీరు చూసుంటారు. ఇది వచ్చేసి మనకు 25 స్టార్ కూడా వచ్చింది. 25 స్టార్ ఈ నూనె సాంబార్ నువ్వు తిని చూడు ఒకసారి. ఎట్లుంది? అదే మన 5 స్టార్ చాక్లెట్ వస్తుంది చూడు, మంచిగా ఉందా కాపీ. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే కేచప్లు అయితే వచ్చినాయి. టమాటా కేచప్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చినాయి. బాబాయ్ ఏవట్ వేరే
నిజంగా ఈ చిప్స్ అంత సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి వీటిలో వచ్చే టేస్ట్ కూడా. నెక్స్ట్ ఇది ఏంటిది మచ్చట, మచ్చారా పేరు మచ్చనే ఉంది. మన మచ్చలేదు తెల్ల ఇగో మంచిగా ఉంటుంది. మచ్చ లెక్కన కరకర అంటుంది. మచ్చ కూడా కూతురు వచ్చే కూతురికి ఎత్తే అయిపోయి ఇంకా ఇవి ప్యారిస్ అట మామా లోకా ప్యారిస్ ఇప్పది కేక్ లెక్కలు కిక్ బాల్స్ ఇవి కూడా అవే ఇంతకుముందు తిప్పినాం కదా సేమ్ అవే కాకపోతే వేరే ఫ్లేవర్. ఏంటి ఏంటి అది కేకా మెత్తగా ఉన్నది ముట్టుకో. వస్తుందిరా అరే నాకు కొంచెం మస్తు తిన్నప్పుడు తినాలి. 5 రూపాయలు ఉదయం తినకు బాబాయ్ డాష్ బటన్. అరే ఎర్రీని చేసుకురా మస్తుందిరా అని ఫైటింగ్ చేస్తారు ఒకడు. నెక్స్ట్ ఒకటి వచ్చేసి డయేరియో ఉన్నది. డయేరియో ఇది వెళ్తాం దీని లోపల ఎంసిల్ ఎన్ని ఎంసీలు పెట్టిండే ఒరిజినల్ ఎంసీలు ఇది అసలు లేదు బ్రో. ఇవి కాదు అవి అసలు ఇవన్నీ కూడా అంతటా ఉన్నాయి. అంత గబ్బు గబ్బు అనిపిస్తుంది టేస్ట్. చిన్నపిల్లలు తింటే ఇంకా వాళ్ళకి ఎట్లుంటుందో ఏమో కానీ ఘోరంగా ఉంది వీటి టేస్ట్. సో ఇప్పటిదాకా మనం వచ్చేసి కుకింగ్ అంటున్నాం తినే ఐటమ్స్ వెళ్ళినాయి కదా, చాక్లెట్లు అవైతే మీకు చూపించిన. దీంట్లో మనకు అవి కుర్కురేలు ఎన్ని వెళ్ళినాయి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. కుర్కురేలు వచ్చేసి ఇన్ని ప్యాకెట్లు అయితే వెళ్ళినాయి. ఇవన్నీ తీసుకుపోయి ఇటుక బట్టి ఇక్కడ పిల్లలకి అయితే వంచుదాము. కింద పడ్డ ఏవైతున్నాయో ఒక్కటి కూడా కవర్ లేదా కుక్కలు ఎంజాయ్ చేస్తున్నాయి, కుక్కలు చీమలు. ఇప్పుడు నేను మీకు ఏవి చూపిస్తున్నా అంటే టాయ్స్ అయితే చూపిస్తున్నా. టాయ్స్ లో కనుక మీరు చూసినట్లయితే చాలా రకరకాల టాయ్స్ వచ్చినాయి. కాకపోతే ఈ పర్టికులర్ గా ఈ డబ్బా ఏదైతే ఉందో ఈ టాయ్స్ వచ్చేసి మొత్తం 140 అయితే వచ్చినాయి. సింపుల్ అయ్యో ఇట్లా 150 చిల్లర ఉన్నాయి ఇప్పుడు ఇవి. ఎందుకు ఇంకా వేరే కొన్ని గట్ సైడ్ ఉన్నాయి అవి అవి వేర్రా. ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ అంటున్నా నేను. ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ మనకి ఎన్ని వచ్చినాయి అంటే టోటల్ గా 140 అయితే వచ్చినాయి అనమాట. మీరు చూడొచ్చు ఇవి మోటు పత్లు అని మనం ఇప్పినాం కదా, దాంట్లో కూడా మొత్తం మనకి ఇవే వచ్చినాయి. ఇప్పుడు చేయికి వేసుకున్నా కదా, ఇది కూడా ఒక ప్యాకెట్ అనే వచ్చింది. టీ షర్ట్ కాదు మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి అంటే దీంట్లో మొత్తం ఇవన్నీ ట్రైన్స్ అయిపోయినాయి కదా. ట్రైన్స్ తర్వాత గూడ్స్ దిగో ఈ గూడ్స్ లాంటిది వచ్చింది ఒక ట్రైన్. సో దీన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తా అసెంబ్లీ చేసి. సో ఇటువంటిది అయితే గాయస్ మనకు ఒకటి గూడ్స్ ట్రైన్ డబ్బా అయితే వచ్చింది. భలే ఉంది కదా, మంచిగా ఆడనంటే ఆడొచ్చు వీటిని కూడా. నెక్స్ట్ వాచెస్ కనుక మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 చిన్నపిల్లల కోసమే వీటిని తయారు చేసిరు. మన గురించి కాదు, మన గురించి అయితే పెద్దగా ఉంటుండే కదా, చిన్నపిల్లలని టార్గెట్ చేసిరు కాబట్టి ఇది వచ్చేసి చిన్న సైజులో అయితే ఉంది వాచ్. ఇది ఫేక్ వాచ్. పడతా నీకు ఇది పట్టింది సో ఇవి వచ్చేసి 10 వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి చక్కెర గోయలు అయితే వచ్చినాయి 2. చక్కెర గోయలు అవి చక్కెర గోయలే డాన్సింగ్ బాల్ అంటారు కదా, స్ప్రింగ్ బాల్ బాగా ఎగురుతాయి స్టప్. అవి అయితే వచ్చినాయి. ఇవి 2 వచ్చినాయి మొత్తం. అన్న చక్కెర గోయలు అంటే నిజంగా చక్కెర గోయలు. అరే నేను ఫస్ట్ అయినా పోతే అనుకున్నావా? దీంట్లో 5 10 అవుతుంది. 10 నిమిషాలు అవుతుంది. దీంట్లో ఏమో 5 10 అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఏవైతే డమ్మీ వాచెస్ ఉన్నాయో, డమ్మీ వాచెస్ ఏమో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 24 25 27 28 అయితే వచ్చినాయి గాయస్. ఇవి వచ్చేసి ఇవి మనకు ఎట్లా అంటే చేతికి ఆరాంసే పడతాయి. ఇవి ఇటైతే పెట్టుకోవచ్చు. నా చేతికి మీరు ఏదైతే చైన్ చూస్తారో, ఇది నేను రీసెంట్ గా గోల్డ్ చైన్ చేయించుకున్నాను అనుకుంటారేమో, కాదు ఇలానే వెళ్ళింది ఇది. ఈ వాచ్లు అన్నిట్లల్లా అన్నిటికంటే ప్రీమియం వాచ్ ఏదైతే ఉందో అది నా చేతిలో ఉంది. నాకు తెలిసి ఇది పని చేస్తుంది కావచ్చు. ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ వెళ్ళింది మళ్ళీ కుక్క తోడు పాపం ఎంత మంచిదో. కవర్లో గన్ని ఉన్నా కానీ కవర్ టచ్ చేస్తలేదు, కింద పడ్డే తింటుంది. అదే మన కూరగాయ అసలు కుక్క. నెక్స్ట్ ఉంగరాలు ఉంటాయి కదా, రింగ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకునేటి. ఆ రింగ్స్ వచ్చేసి ఇట్లా అయితే వచ్చినాయి అనమాట. దీన్ని మనం ఇట్లా ఎలుగు పెట్టుకోవచ్చు. ఇవన్నీ వచ్చినాయి అంటే 29 మొత్తం 29 అయితే గాయస్ ఇవైతే రావడం జరిగింది. ఇంతకుముందు ఏవైతే మీకు గూడ్స్ అదొకటి చూపెట్టిన ట్రైన్స్, ఆ ట్రైన్స్కి సంబంధించిన ఇంజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసి ఇంజన్ పెడతారు. ఇంజన్ తర్వాత గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఫస్ట్ 140 చూపెట్టినా కదా, అవిటిని కూడా ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటే పోవచ్చు వీటికి. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఒకటి కొంటారు ఆ ప్యాకెట్, దానికి ఇంకోటి కొంటారా, అది దీనికి ఇంకోటి కొంటారా, దీనికి అటాచ్ చేసుకుంటే అర్థం పిల్లలు. ఇక నాకు తెలిసి ఇవన్నీ వాచ్లల్లా ఇది ఒక్కటి పని చేసేది కావచ్చు. అందుకోసం వాళ్ళు బందోబస్తు చేసి ఇచ్చారు. బాబాయ్ వర్తేగా సిల్లు లేదు ఇలా ఏదైనా ఈవెంట్ మీటప్ పోయినప్పుడు నేను పెట్టుకుంటుంది.
అరే నాకు తెలిసి ఇలా సెల్ అయితే పని చేస్తారా ఇది నాకు తెలిసి పని చేస్తుంది ఖచ్చితంగా దాన్ని చూడాలి బాడీ నుంచి చార్జింగ్ తీసుకుంటుంది కావచ్చు కొరికిడు సెల్ ఉన్నది ఆల్రెడీ అరే ఎందుకు పని చేస్తారా ఇది వర్కింగ్ 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 సో మీరు ఇక్కడ చూడవచ్చు దీనిలో సెకండ్ కనబడుతున్నాయి సెకండ్లు కనబడుతున్నాయా పర్ఫెక్ట్ అవుతుంది గాయస్ ఇది వచ్చేసి వర్కింగ్ వాచ్ అయితే ఒక్కటే వెళ్ళింది వేయలే కానీ వర్కింగ్ వాచ్ పెట్టుకోరా నెక్స్ట్ మనకు చాలా రకాల కీ చైన్లు వెళ్ళినాయి ఒకటి వచ్చేసి డాల్ఫిన్ కీ చైన్ మీరు చూడొచ్చు ఇటువంటిది వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి ఈ తుపాకీది ఆ తర్వాత టెడ్డీ బేర్ది వచ్చింది ఇట్లా రకరకాల కీ చైన్ అయితే వెళ్ళాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కీ చైన్లు వెళ్ళాయి టెక్నాలజీ బటన్లు వస్తే పని చేస్తుంది కానీ నాకు పడతలేదు ఎక్స్ట్రా బెల్ట్ తెచ్చుకోవాలి ఇక దానికి ఒక తారం కట్టి పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి ఫైటర్ జెట్లు ఇప్పుడు మొత్తం మా దగ్గర ఫైటర్ జెట్లు చాలా ఉన్నాయి వాళ్ళకి కావాలంటే కిరాయి కూడా ఇస్తాం మేము సో ఇటువంటి ఫైటర్ జెట్ అయితే చాలా వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 మనిషికొకటి నిజంగా ఇన్ని 10 ఫైటర్ జెట్లు మన దగ్గర ఉంటే ఎక్స్పెరిమెంట్ లకు మొత్తం వాడదాం 2 ఫైటర్ జెట్లను లేపి గుద్దుదాం ఏం జరుగుతుంది అని చెప్పేసి కింద పట్టేట్టు పెడదాం ట్యాంకర్లా అవే ఇవి ట్యాంకర్లు అవి ఎన్ని ట్యాంకర్ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 10 ట్యాంకర్లు వచ్చినాయి 11 నా చేతిలో ఒకటి మీరు చూడొచ్చు ట్యాంకర్స్ మన ఆర్మీ ట్యాంకర్స్ ఉంటాయి కదా అవే కాకపోతే ఆ మోడల్ అన్నట్టుగా అట్లయితే వచ్చినాయి ఇవి ఏంటి ఏమోరా నాకు అర్థమైతే లేదు నాకు తెలుసు ఏంటిదిరా అది ఇలా పెట్టి ఇట్లా వస్తాలే ఎగిరిపోతుందా అదే వచ్చింది వస్తాను ఇప్పుడు ఓ నీ అబ్బా ఇటో పోయింది అది వద్దు గట్టి వద్దు పోయింది మస్తు దూరం పోతున్నాయి ఏర్పడతలేవు కానీ ఇవి ఎట్లా అంటే ఇవి ఒకటి ఇది వచ్చింది హ్యాండిల్ ఇంటి ఇది పెట్టాలి ఇది ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత దీన్ని గట్టి వచ్చినాం అనుకో ఎగిరిపోతుంది అది నీ కొడతలేనా నాకే పెట్టిన చక్కగా అది మీది కొడతా పడ్డది అది పోయేది ఏర్పడదు కెమెరా క్యాప్చర్ చేసే కష్టం ఓకే కెమెరా కూడా చక్కగా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమున్నది అంటే ఒకటి బాల్ లాంటిది వచ్చింది ఒకటి బుట్టి వచ్చింది ఇది ఎట్లా ఆవిడు నాకు అర్థమవుతలేదు ఎట్లా అట్లా వచ్చింది ప్యాకింగ్ లో మరి ఇట్లా కావచ్చురా వేసేది ఇట్లా పెట్టాలి ఇట్లా బాలేయాలి ఇట్లా పెట్టాలి ఇట్లా బాలేయాలి కూరగాని కోసం ఒకటి స్పెషల్ చైర్ అయితే తెప్పించినాం ఆ చైర్ వచ్చేసి ఇదే మీరు చూడొచ్చు ఈ చైర్ ఆఫీస్ లో దీనిలో కూర్చోవాలి రేపంచాలి ఇక ఆల్రెడీ కూర్చున్నాం కట్టుకుంటది ఇది సైకిల్ నెక్స్ట్ వాడు ఆఫీస్ కు ఇంటికి వచ్చిపోనికి సైకిల్ ఇక కూర్చుంటున్నా కుర్చీలా కూర్చుంటున్నా వంగిపోయింది కాలు మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి రింగ్స్ అయితే వచ్చినాయి ఇవి ఇలా స్పెషల్ థింగ్ ఏంటి అంటే చిన్నప్పుడు అందరం ఆడుతుంటే చెర్రల గేమ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది దీంట్లో చెర్రలు ఉంటాయి వీటిని ఇలా పడేయాలి కాకపోతే వీళ్ళు ఇరుత్తలో వేరే ఉన్నది ఈ గేమ్ కనబడుతున్నారా సో ఈ గేమ్ అయితే వచ్చింది ఇంకొకటి ఇట్లా పెట్టాలి ఆడాలి ఇట్లుంటది స్పంజ్ బాబ్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్పంజ్ బాబ్ అది ఉంటది కదా షో అదైతే వచ్చింది దానికి సంబంధించిన కార్టూన్లు మొత్తం 3 వచ్చినాయి ఇగో ఇవి ఊతున్నాయి ఇగో స్పంజ్ బాబ్ ఫస్ట్ ఇవి గిట్లుంటే ఏమో వాకిటాకిలో అట్లే ఉన్నాయి స్పంజ్ బాబ్ గాడు మస్తు ఉంటది ఈ షో అన్నీ మొగర్ గిది హైలైట్ ఇలా ఏంటి బొంగురం హైలైట్ అయిందిరా అంటే బాబాయ్ బొంగురాలతో బాగా ఆడుతుండే ఇక మీరు చూడొచ్చు ఇక బొంగురం వచ్చింది ఒకటి బా చెవులు గిల్మంటున్నారా పీకలు ఎన్ని వచ్చినాయంటే పీకలు కూడా మస్తు వచ్చినాయి 3 కప్స్ వచ్చినాయి ఒక బాల్ వచ్చింది ఇక 3 కప్స్ ఒక బాల్ మనం గిట్లే ఎందుకు ఆడాలి మనం గిట్లా ఆడదాం బౌలింగ్ వేద్దాం తిరమర పెట్టి 2
పీకలు అయితే గాయస్ మస్తు వచ్చినాయి. ఇవి చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 30 మొత్తం పీకలు 34 అయితే వచ్చినాయి. అల్లయో అన్నిటికంటే పవర్ఫుల్ పీక ఇది. ఈ ఆరెంజ్ ఘోరంగా సౌండ్ వస్తుంది. బంజారా చోలు గిల్లుమంటున్నాయి. అట్లా అంటే గిది అట్లా అన్న గిది మూసేనికి అవి కూడా ఉన్నాయి. చోలు గిల్లుమంటున్నాయి. నెక్స్ట్ గీ బాల్ వచ్చినాయి. గీ డిఫరెంట్ ఇది ఏందో ఏమో అర్థమైతే లేదు. గిస్వంటి బాల్ అయితే వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 7 8 బాల్ వచ్చినాయి. కాదరా ఇది ఓపెన్ అవుతుందా? లోపల ఏం లేవుగా. ఏముందిరా? కవర్ ఇప్పినాడు అంతే. సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది. నెక్స్ట్ చేతికి వేసుకునేవి కొన్ని బ్యాండ్స్ వచ్చినాయి. మీకు చూపిస్తాయి పెట్టినాయి ఏం కదా అని చెప్పేసి. ఇవి దగ్గర 12 వచ్చినాయి. ఇగో గిట్లా బాగా షర్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ గిట్లా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇటువంటి చాలా వచ్చినాయి. 12 వచ్చినాయి మొత్తం. అండ్ కమ్మలు అయితే లెక్కనే లేదు. రకరకాల కమ్మలు వచ్చినాయి. ఇగో ట్రయాంగిల్ కమ్మలు, ఆరెంజ్ కలర్, ఇగో ఇవి డమ్మీ, ఇవన్నీ ఇవి చాలా రకరకాల కమ్మలు వచ్చినాయి. అన్నిటికంటే హైలైట్ కమ్మ ఏంది అంటే ఇవి మొత్తం సంథింగ్ డిఫరెంట్. ఇందులో ఏం లేదు ఇదేంది ఇప్పిండు. ఇలా ఏం లేదా ఇది బాల్ ఇప్పిండు వాడు ఇప్పుడే. అండ్ రింగులు కూడా గోల్డెన్ రింగులు అంటారు కదా. గోల్డెన్ రింగులు అంటారు కదా, అవి కూడా మనకు చాలా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 7 8 కమ్మలు వచ్చినాయి. ఒకటి ఇది, నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఉంగరం, ఆ తర్వాత డేంజర్ ఉంగరం ఇది. బాబాయ్ ఆయనతో మనం పట్టగల ఇది. అండ్ ఇది వచ్చేసి ఇదా. ఇంకా నెక్స్ట్ గిదేందా ఎగిరిపోయేది వచ్చిందిరా. బొమ్మ ఇలా పెట్టినమ్మా టెక్నాలజీ ఇది ఏంటిదిరా ఎగిరిపోయేటట్టున్నది. ఎగిరిపోడు కాదురా, ఇట్లా పెట్టుకోవాలి. ఇక ఉరకాలి. ఉరికితే గాడుపుకు ఎంత స్పీడ్ ఉరుకుతా అంత స్పీడ్ తిరుగుతా అన్నట్టు. సుభాష్ శెట్టి తుమ్మములు పెట్టి గిట్లా ఊగుతా ఉంటుంది అన్నట్టు. ఇది ఎంత షేప్ కావాలంటే అంత షేప్. సో ఇవే కాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే వచ్చినాయి. సుత్తి వచ్చింది అండ్ ఇవి అయితే వచ్చినాయి. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఇన్ని క్లిప్స్ అయితే వచ్చినాయి. క్లిప్స్ అన్ని దేనికి వచ్చినాయి అంటే మనకు ఖజానా అన్బాక్సింగ్ చేసినాం కదా, ఖజానా దాంట్లో అయితే వచ్చినాయి అనమాట. అండ్ రకరకాల బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి. ఇక ఇవి మొత్తం చిన్న ఇక పిల్లలై. సో మొత్తానికి మనం అన్బాక్సింగ్ చేసిన ఈ 1000 చిప్స్ ప్యాకెట్స్, అంతేకాకుండా 4 ఖజానా ప్యాకెట్స్ ఏవైతున్నాయి అవన్నిట్లలో కలిపి మనకు మొత్తానికి ఇన్ని గిఫ్ట్లు అయితే వచ్చినాయి. అండ్ కుర్కురే ప్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ అవుతున్నాయి అనమాట మొత్తము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ వీడియోని ఇక్కడికే ఆపేసి ఈ కుర్కురే ప్యాకెట్లు మొత్తం తీసుకుపోయి ఇక్కబట్టి ఇక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళందరికి ఇచ్చేసి వద్దాం. అమ్మా సో మొత్తానికి మన చిప్స్ ప్యాకెట్స్ ఏవైతున్నాయో అన్నింటినీ కూడా దీంట్లో వేసేసినాము. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము అంటే ఇక్కబడి దగ్గరికి పోతున్నాము. పోయి అక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ అయితే వంచేద్దాం. పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు. ఎంతమందికి వస్తే అంతమందికి వంచేద్దాం. మీకు ధన్యవాదములు. మీకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. बच्चे लोगों को बुलाना और बुला के लाओ.
సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో మనం ఓపెన్ చేసిన 1000 చిప్స్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీటిలో నుంచి మనం టాయ్స్ కావాలని ఓపెన్ చేసినాం కదా, ఆ టాయ్స్ మేము తీసుకున్నాం. దాంట్లో చిప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేసినాము. ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. దీంతో పాటుగా ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే మేము 100 ఇప్పినామా, కిండర్ జాయ్స్ 1000 ఇప్పినామా, 100 ఏమో ఇప్పినాము. అవి 500 కూడా ఓపెన్ చేద్దాం. దాంట్లో ఏమేమి టాయ్స్ వస్తాయి అది కూడా చెక్ చేద్దాం. ఆ తర్వాత అవిటిని కూడా వీటిని డిస్ట్రిబ్యూట్ అయితే చేద్దాము. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.